దీపావళి వచ్చేస్తుందండి. ఇక మనకి దీపావళి ముందు మనము ధనత్రయోదశి చాలా ముఖ్యమైన రోజు కదా. చాలా సంతోషం. ఆడవాళ్ళకు బంగారం కొనుక్కోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అటువంటి ధనత్రయోదశి రోజు అసలు ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మనకు ఆ ధనత్రయోదశి వల్ల ఫలితం కలుగుతుంది, ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి అనేది మనము తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజు మనము ధనత్రయోదశి అని జరుపుకోవడము పరిపాటి. అయితే ఈరోజు ఏం చేయాలి, అసలు ధనత్రయోదశి అంటే ఏంటి అంటే, ఈ ఆశ్వేజ మాసము ధనత్రయోదశి రోజు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ధన్వంతరి ఉద్భవించాడు అమృతాన్ని తీసుకొని. అందుకని మనం ధన్వంతరిని తలుచుకుని నమస్కరించుకోవాలి. ఆ క్షీరసాగర మదనం యొక్క కథను మనము గుర్తు చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనకున్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అది ఒకటి. మరి ధనత్రయోదశి రోజు లక్ష్మిని ఆరాధించాలి. లక్ష్మిని ఆరాధించడము అంటే ఏ విధంగా ఆరాధించాలి? మనం ప్రదోష వేళలో లక్ష్మీదేవిని ఆరాధించాలి. మరి ఆ రోజు అపమృత్యు దోషాలను తొలగించుకోవడం కోసం ఇంటి ముందర దీపాలు వెలిగించాలి. వీలైతే మనము బ్రాహ్మడికి ఒక దీప దానం ఇవ్వాలి సాయంత్రం ప్రదోష వేళలో. అట్లా ఇవ్వడం వల్ల మనకు యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలుగుతుందట. ఎవరైతే దీపాలు ముట్టిస్తారో వాళ్లకు యమధర్మరాజు రావడానికి భయపడతాడు. అంటే అపమృత్యు దోషాలు అనేవి కలగవు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి ఇవి చాలా ముఖ్యంగా చేయవలసినవి. మరి అదేవిధంగా ప్రదోష వేళలో లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. ఎలా పూజించుకోవాలి అంటే, ఇంట్లో ఎక్కడ ముందు మలినాలు అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. ఇల్లు చక్కగా తోరణాలు కట్టుకొని, మామిడి ఆకుల తోరణాలు చక్కగా పూలతోని అలంకరించుకొని, మనము ఎక్కడా కూడా చెత్త అనేది నిల్వ లేకుండా మూలలలో శుభ్రంగా ఉంచుకోవాలి. మళ్ళీ అదేవిధంగా వెలుతురు ఉండేటట్టు చూసుకోవాలి. ఇల్లంతా కూడా వెలుతురుతో నిండి ఉండాలి. చీకటి ప్రదేశాలు ఉండకూడదు. చీకటి లైట్లు తీసేసి ఎప్పుడు కూడా ప్రదోష వేళ అయిన తర్వాత మనకు ఉండకూడదు. ధనత్రయోదశి రోజు ఇల్లంతా వెలుగులతో నింపాలి, దీపాలు వెలిగించుకోవాలి. అయితే ఈ విధంగా చేసిన తర్వాత మనము లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. అయితే మనం బంగారం కొనాలి అనేది మనకు ఒక నమ్మకం. ఆ రోజు బంగారం కొంటే తప్పకుండా మళ్ళీ బంగారం కొంటామని. కానీ ఈ రోజుల్లో మన సామాన్యులము అందరము బంగారం కొనలేమండి. బంగారం కొనాలి అనే పురాణాల ప్రకారము మనకు ఎక్కడ కూడా ఇయ్యలేదు. కాబట్టి మనము దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. మనము లక్ష్మీదేవికి సంబంధించి దైవారాధనకు సంబంధించినది ఏదైనా ఒక వస్తువు, ఒక మాణిక్యం కావచ్చు, కర్పూర హారతి ఇచ్చే కావచ్చు, లేదు ఏదైనా మనము అమ్మవారికి ఆరాధించే వస్తువులను తెచ్చుకున్నప్పటికీ కూడా అది మనకు శుభం కలుగుతుంది అని చెప్తారు పెద్దలు. కాబట్టి అట్లా ఏదైనా ఒక వస్తువు, మన ఇంట్లో ఉన్న బంగారం ఉంటుంది కదండి, దాన్ని చక్కగా శుభ్రం చేసుకొని కడిగి చక్కగా అమ్మవారికి అలంకరించి మనము అమ్మవారిని పూజించుకోవాలి. కుంకుమార్చన చేసుకోవాలి. ఆ రోజు ధనత్రయోదశి రోజు కుంకుమార్చన చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మనకు బంగారం దానం చేయాలి అని చెప్పిండ్రండి. మనం బంగారం ఎంతన్నా కొనుక్కోవడం కాదు,
మనం బంగారం దానం చేస్తే మనకు సంపదలు కలుగుతాయి. మనము ఎంత అండి, మనం అణు మాత్రం ఇస్తే చాలు, భగవంతుడు ఎన్నో రెట్లు మనకు మళ్ళీ సంపదలను కలగజేస్తాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, 30 రూపాయలు తులం ఉండే మా కాలంలో అని చెప్పే పెద్ద మనుషుల దగ్గర నుంచి బంగారం కొంటూనే ఉన్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయలైనా కొంటున్నారు, 1,00,000 దాటినా కూడా కొంటారు. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు, బంగారాలు కొంటూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు నగలు. ఇంకా రోజు రోజుకు బంగారం పెరుగుతూనే ఉన్నది, కానీ దాని విలువ తగ్గడం లేదు. ఎంత పెరిగినా కూడా దాని విలువను మనకు అందుబాటులోకి భగవంతుడు తీసుకొస్తూ ఉన్నాడు, మనం కొనుక్కుంటున్నాం. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. మనం దీని గురించి కాదు ఆలోచించవలసింది. త్రికరణ శుద్ధిగా భక్తితో అమ్మవారిని కొలవడం అనేదే మనకు ముఖ్యమైనది. మరి ఈరోజు ఆ అమ్మవారిని చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలతోని చక్కగా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతోని మన ఇంట్లో ఉన్న నగలు ఏవైతే ఉంటాయో, రింగో, కమ్మలు, గొలుసులు ఏవో ఉంటే వాటిని శుభ్రం చేసి అమ్మవారికి అలంకరించి లక్ష్మీ స్వరూపంగా వాటిని పూజించుకున్నట్టయితే మనకు సంపదలు కలుగుతాయి అని చెప్పారు. కాబట్టి అందరూ ఆ విధంగా చేసుకోండి. దయచేసి ఎవరు కూడా ధనత్రయోదశి రోజు చేయకూడని పనులు ఉంటాయి. ఏంటి అంటే, మనము ఏ వస్తువును కూడా బయటకి ఇవ్వకూడదు. లక్ష్మీప్రదమైన పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, ఇట్లాంటి నెయ్యి, ఇట్లాంటి చీపురు, ఇట్లాంటివి ఏవి కూడా మనం బయటకి ఇవ్వకూడదు. మరి పైనుంచి ఇటు చీపురు కొనుక్కున్నాం అనుకోండి, అది లక్ష్మీప్రదం కాబట్టి మనకు మంచిది. అట్లా ఏవి కూడా బయటకు ఇవ్వకూడదు. తర్వాత మనము దానం చేయడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని అంటారు. కాబట్టి వీలైతే దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోని కొలవండి. ఆ ధన్వంతరికి నమస్కరించుకోండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.